ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత చాలా యూస్ఫుల్గా ఉంది. అంటే మనీ లేకుండా చదువుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంది. ఈవెన్ మా డాడీ కూడా చాలా కష్టపడతారు. మేము కూడా ఇలాంటి కార్పొరేట్ కాలేజెస్లో చదువుకోలేము. ఆయన వేసే డబ్బుల వల్ల మేము ఇలా చదువుకుంటున్నాం. మళ్ళీ ఈసారి కూడా ఆయనే రావాలని. ఇంకా చాలామందికి ఎడ్యుకేషన్ వస్తే మంచిదే కదా. ఏ విధంగా ఉపయోగపడుతుందని మీకు? ఎడ్యుకేషన్ పర్పస్గా ఇప్పుడు మా కాలేజ్లో 30,000, ఆయన ఇచ్చే 15,000 మాకు యూజ్ అవుతుంది కదా. మా పేరెంట్స్ కష్టపడకుండా మమ్మల్ని ఇంకా చదివించాలి అమ్మాయిల్ని అని అనుకుంటారు. ఇచ్చే సంక్షేమ పథకాలు ఇవన్నీ ప్రతి కుటుంబానికి అందుతున్నాయి అంటారా? అందుతున్నాయి కదా. ఏమేమి అందుతున్నాయి మీకు? చెయ్యూత అందుతుంది. ఇంకా చెప్పులు కుట్టే వాళ్ళకి మనీ వస్తున్నాయి. ఆటో వేసుకునే వాళ్ళకి మనీ వస్తున్నాయి. జగన్ ఇప్పుడు దేనికన్నా ఏదైనా సర్టిఫికేట్ కోసం ఎక్కడికన్నా వెళ్ళాలంటే లంచం తీసుకుంటున్నారు. ఇప్పుడు మనకు అవసరం లేకుండా సచివాలయంకి వెళ్తే ఈజీగా మనీ లేకుండానే మొత్తం అయిపోతుంది కదా. గ్రామ వాలంటీర్లు మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు? ఇది వరకు ఫంక్షన్స్ అంటే వెళ్ళి చాలాసేపు ఎండల్లో నుంచొని తినకుండా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు వాళ్ళే ఇంటికి వచ్చి లేవకముందే వాళ్ళే ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదా డబ్బులు. ముసలి వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో జగన్ గారు వస్తే ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుంటారు. జగన్ అన్నయ్య రావాలని మేము కూడా కోరుకుంటున్నాం కదా. ఇక్కడ రాబోయే సార్లు ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ వైసీపీ పార్టీ అంటారా, టీడీపీ పార్టీ అంటారు? చెప్పలేము. మనం అధికారంలో ఎవరు వస్తారో చెప్పలేము. అంటే ఒక్కొక్కసారి అనేది టీడీపీ అనేది రావచ్చు, వైసీపీ అనేది రావచ్చు. ఇప్పుడు మళ్ళీ జనసేన ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు అని ఉంది. కానీ చెప్పలేము. ప్రజలు కూడా దృష్టిలో పెట్టుకొని జరిగేది ఏందో మాత్రం మ్యాక్సిమం వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాం. అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యే అభివృద్ధి పరంగా చెప్పుకోవాలంటే ఏమని చెప్పొచ్చు అంటారు? ఇక్కడ చాలానే జరిగింది అనుకోవచ్చు. బేసిక్గా రోడ్లు అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మళ్ళీ ప్రభుత్వం అనేది మాత్రం వైసీపీ అనేది అనుకుంటున్నాను నేనైతే. అయితే ఇప్పుడు ఇక విడతల రజనీ గారు చిలకలూరుపేటలో గెలిచి ఇప్పుడు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు కదా, గెలిచే అవకాశం బాగుందంటారా? 100% గెలుస్తారు. ఎందుకంటే తన చిలకలూరుపేటలో మనం చూసి ఎంత అభివృద్ధి పడిందో, బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎంత అన్నీ చేరుతుంది. అలానే గుంటూరు కూడా ఇంకా తెలిసిందే, దగ్గరగా చిలకలూరుపేట. రజనీ అంటే గారి అంటే అందరికీ తెలుసు. సో చేసి గెలుస్తారు. థ్యాంక్ యూ అమ్మా. చెప్పండి. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఇక్కడ వైసీపీ పార్టీ గెలిచే అవకాశం ఉందంట, టీడీపీ పార్టీ గెలిచే అవకాశం ఉందా? వైసీపీ జగనన్న బాగానే పనులు చేశాడు. ముందు బాగా మంచిగానే చేస్తాడని మా ఉద్దేశం. అయితే అన్నిటికీ ధరలు పెరిగిపోయినాయి. 4,000 చేస్తే బాగుంటుందని మా అపోహ. పింఛను అన్నిటికీ ధరలు పెరిగిపోయినాయి కదా. మరి జగనన్న గెలవటానికి నేను గెలవాలని 15 రోజులు తిరిగా పోయిన ఎలక్షన్లో. జగనన్న గెలవాలని తోటకాడికి వెళ్ళి ఏసీ తండ్రిని తలుచుకొని వారం రోజులు వారం చేసి వారం చేశాను. మళ్ళీ ప్రార్థన చేసి 116 వేసి వచ్చా. ఏంది అయితే మళ్ళీ ఎలక్షన్లో జగనన్నే రావాలని నా ఉద్దేశం. అయితే 4,000 చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మరి ఇప్పుడు 3,000 ఉంది, ఇంకో 1,000 రూపాయలు 4,000 చేయాలి అంతేనా? ఇస్తే ఇప్పుడు పిల్లలు చూడట్లా. పిల్లలు చూసుకుంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి. మరి మీకు జగనన్న ప్రవేశపెట్టినాయి? జగనన్న ప్రవేశపెట్టినాయి నాకేం రాలని. ఒక 60 సంవత్సరాలు దాటినాయి. ఒక పింఛనే వస్తుంది. ఆ పింఛన్ మీదే బతుకుతున్నా నేను. పిల్లలు ఏం చూడట్లా. ఏంది మరి మా కష్టార్థం గిట్ట నేను వచ్చి నడుములో 60 ఏళ్ళు దాటిపోయినాయి. నాకు కష్టం చేతి బతుకుతున్నా నేను. అదే కాస్త 4,000 చేస్తే బాగుంటుంది. మళ్ళీ జగనన్నే రావాలని ఉంది మాకు. మరి వస్తాడు కూడా, అందుకని చెప్తున్నా నేను. ఇంకా నా ఉద్దేశం ఏమీ లేదు. మా తమ్ముడు, నేను రెడ్డీసే. మా జగను మా తమ్ముడు. మా తమ్ముడు రావాలని మా ఉద్దేశం, ఇంకేం లేదు. అది థ్యాంక్స్ అమ్మా.